అసలు కర్తవ్యం అంటే ఏంటి? కృష్ణుడు ఏం చెప్తున్నాడు? భగవద్గీత 2.31 స్వధర్మమపి చావేక్ష నవైకంపితుమర్హసి ధర్మయాతి యుధచేయోజ్ఞత్ క్షత్రియస న విద్యతే. అర్జునుడితో కృష్ణుడు అంటూ ఉన్నాడు, అర్జున, నీ యొక్క స్వధర్మాన్ని బట్టి నీవు ఈ విధంగా శోకించడం అనేది తగదు. ఒక క్షత్రియుడికి ధర్మం కోసం యుద్ధం చేయడం కన్నా మించిన కర్తవ్యం ఏముంటుంది అని అర్జునుడికి చెప్తూ ఉన్నాడు. ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే, ఒక డాక్టర్కి పేషెంట్ ప్రాణాలు కాపాడడం కన్నా మించిన కర్తవ్యం ఏమీ ఉండదు. ఈ ప్రాసెస్లో ఆ డాక్టర్ పేషెంట్కి మొత్తం మందు ఇవ్వాల్సి వచ్చినా ఇవ్వాలి, అలాగే తన బాడీ కట్ చేయాల్సి వచ్చినా కూడా కట్ చేయాలి. అప్పుడే ఆ పేషెంట్ అనేది బతుకుతాడు. ఆ డాక్టర్ భయపడుతూ నేను కట్ చేయలేను, నా వల్ల కాదు అనుకుంటే తన కర్తవ్యం నుంచి పక్కకు వెళ్తున్నట్టే. సో అప్పుడు తను అనుకున్న పని అనేది చేయలేడు, ఆ పేషెంట్ అనేది బ్రతకడు. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని సరైన మార్గంలో పెట్టడం వాళ్ళ కర్తవ్యం. ఈ ప్రాసెస్లో వాళ్ళని కొట్టవలసి వస్తే ఒక దెబ్బ వేయాల్సిన తప్పే లేదు. జై శ్రీకృష్ణ.